పలానా వ్యక్తి ఫోన్ చేసి పిలిచిండండి మా ఆయన్ని. సీను పండుకున్నాడు. పండుకున్న వ్యక్తికి 9 మినిట్ అప్పుడు ఫోన్ చేసి బావా బయటికి పోతావు బావా అన్నాడు. డాడీ సీన్ అంటే ఇట్లా ఊరికి పోదాం బావా వస్తావా అన్నాడు. ఏ ఊరు అంటే హైదరాబాద్ కానీ ఇట్లా పెనగంచి పూలు కానీ పోదాం బావా అన్నాడు. అంటే సర్లే సీను వస్తలే సీను పోదాం అన్నాడు. అన్నాక మా ఆయన పండుకొని మళ్ళీ లేచి 9:30కి ఫోన్ చేసింది సార్. 9:30కి ఫోన్ చేసి ఏంది బావా వస్తా అని చెప్పి నేనే ఎత్తా ఫోన్ కూడా. ఫోన్ నేను ఎత్తా హలో సీను అంటే అక్క బావలేడు అక్క అంటే ఉండని అంటే ఇటు ఇవ్వ అక్క అంటే మాట్లాడింది మా సీను అంటే ఏంది బావ వస్తాను రాలేదు ఏంది అన్నాడు. అట్లా పండుకున్న సీన్ అంటే రా బావ పోదాం అన్నాడు. సర్లే అని చెప్పి మా ఆయన ఇక స్నానం చేసి ఇట్లా అమ్మాయి హైదరాబాద్ పోతున్న అమ్మాయి అన్నాడు. సర్లే అన్న. అట్లా మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఫోన్ చేసిండు. సమ్ము ఇట్లా నేను హైదరాబాద్ పోతున్నమ్మ పిన్నికి అసలుకి చేత కావట్లేదు అమ్మోళ్ళు ఉంటారు రమ్మని చెప్పంటే అమ్మోళ్ళు ఇద్దరు పని పోయారు బాబాయ్ అంటే నువ్వు అన్న రమ్మంటే వస్తలే బాబాయ్ అన్నది. అన్నాక చిన్న పొయ్యి ఉంటే మాది బయట పెట్టుకుంటూ తీసుకొని పోదామని మళ్ళీ ఏమనుకున్నా చిన్న పొయ్యి ఆడబెట్టి హైదరాబాద్ పోనమ్మా పెనగంచి పూలు పోతా అని చెప్పి పోయిండు. బయటికి వెళ్ళిండు 10కి బయటకు వెళ్ళింది సార్. 10కి బయటకు వెళ్ళినాక నేను మా పెద్దమ్మలు చిన్న గొడవ అవుతుంటే ల్యాండ్ దగ్గర నేను కూడా వెళ్తా అంటే వెళ్ళి అన్నాడు. సర్లే అని చెప్పి నేను మా పెద్దమ్మల్ని పాతింటికి వెళ్ళాను. వెళ్తే అక్కడ మా పెద్దమ్మలు ఎవరు లేరు. స్టేషన్ కాడికి పోయిన సంగతి తెలిసింది. సర్లే అని చెప్పి నేను ఇంటికి వస్తే మా మేనత్త పిలిస్తే నేను వెళ్ళాక ఇక మా ఆయన సీనోటికెళ్ళకి పోయిండంట. పోయినాక మా చెల్లె కాడికి పోయి అమ్మాయి తేజ నేను ఇట్లా ఊరికి పోతానమ్మా పెనగంచి పూలు ఇట్లా మీ అక్కని తీసుకొచ్చుకోమంటే అది అన్నదంటగా బావా నేను ఇంటికాడ పని కాలే బావ అక్క నువ్వే రమ్మని చెప్పంటే సర్లే అమ్మ నేను చెప్తాలే అమ్మ అన్నాడంట మా ఆయన. అన్నాక మళ్ళీ కసుపున్నాక ఒక 10 నిమిషాలు పావు గంటకు పోయి పప్పు తీసుకుపోయి సీనోటి కంచి పప్పు తీసుకుని మా చెల్లెకి ఇచ్చిండంట. ఇచ్చిక పప్పు అమ్మాయి నువ్వు మీ అక్క వేసుకున్నానంటే నాకు కూడా కొద్దిగా ఉంచండి అని చెప్పిండంట. సర్లే అని చెప్పాను. అన్నాక నేను ఇక మా చెల్లె కాడికి వెళ్తే ఇట్లా బాగా పప్పు ఇచ్చిండాక అంటే నాకు కూడా చెప్పింది అని నేను అన్నా. అట్లయితే నేను మా పెద్దమ్మటికి లేరని చెప్పి నేను 12 ఇటు వచ్చి నేను మా పెద్దమ్మ సెల్ నుంచి మా ఆయనకు ఫోన్ చేస్తా 11:30 12 లోపు సార్ ఫోన్ చేస్తా బావ ఎక్కడున్నావే అన్న. అట్లయితే నేను ఇట్లా పెనగంచి పూలు పోతున్నాండి పెనగంచి పూలు పోతున్నామ్మ నేను అన్నాడు. ఎవరంటే నేను సీను పెనగంచి పూలు పోతున్నావు అని అన్నాడు. మీ చెల్లెంటికి పో పప్పు ఇచ్చిన అంటే సర్లే అని నేను అన్నా. అన్నాక నేను మా చెల్లెంటికి వెళ్ళి మా చెల్లెంటికి వచ్చి మా పెద్దమ్మంటికి వెళ్ళాక మా చెల్లి వాళ్ళ చెల్లికి మా అక్క వాళ్ళ చెల్లికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వదిన ప్రశాంతి ఉందో వదిన అని ఫోన్ చేసిండంట. చేస్తే లేదు రవి అని చెప్పానండి. ఈ లోపు నేను వస్తే ఫోన్ చేసా ఇట్లా రవి ఫోన్ చేసిండే నేను చేయమన్నట్టు నేను చేసా బావ ఏంటంటే నేను పెనగంచి స్కూల్లో దారిలో ఉన్నమ్మా నువ్వు ఇంటికి పోయి అన్నం తిని ఎటు పోక ఎండకి నువ్వు తిరగమాక అన్నాడు. ఏడున్నావు అన్నాడు. ఏడంటే ఇట్లా పెద్దమ్మ ఇంటి దగ్గర ఫ్లాట్ కాడే ఉన్నాను అక్కడ ఎందుకు అమ్మ నీకు ఎండ కొడితే ఏమొద్దు నీకు అసలుకి బాగలేదు నువ్వు ఇంటికి పో అన్నాడు. సర్లే పోతలే నేను అన్నాక మళ్ళీ 12:30 ఆ టైంకి ఫోన్ చేసి పెనగంచి స్కూల్ లోపల పోయినమ్మా దర్శనం చేసుకుంటాను నీకు పులిహార పట్టుకురానా నీకు ఇంకేమైనా పట్టుకురా అంటే పులిహార పట్టుకురాలే అన్న. అంటే సర్లే అన్నాడు. పోయినా ఇంటికి అన్నాడు. ఇంకా పోలేదంటే ఇంటికి పోయి అన్నం తినమ్మా అంటే నువ్వు నన్నేమో ఇంటికి పోవద్దన్నా చెల్లో ఇంటికే బొమ్మను చెల్లో కూడా ఇక్కడే ఉన్నారు అని అంటే సర్లే అందరు కలుసుకోండి పోతున్నాలే పెద్దమ్మ స్టేషన్ కాడికి పోతున్నారు మేము ఇంటికి పోతానని చెప్పి ఇంటికి వెళ్ళాం సార్. మా చెల్లో ఇంటికి వెళ్ళాక 2 ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఇక అటు నుంచి ఏం వినపడట్లే మాటలు. నేనేం బావా నేను మొత్తుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ చేసిండు. నేను బావా అని మొత్తుకుంటున్నా. ఇక తర్వాతకి నేను మా పెద్దమ్మ ఇక్కడ వచ్చి కూర్చుని ఇంకా 5 నుంచి ఫోన్లు చేస్తాను సార్. ఫోన్లు చేస్తుంటే ఇక ఫోన్లు కలవట్లేదు రింగ్ ఎత్తుగా ఎత్తట్లేదు. నాకేం భయం వేస్తుంది రింగ్ ఎత్తుంది ఎత్తట్లేదు రింగ్ ఎత్తుంది భయం వేస్తే ఎత్తట్లేదు. నేను 6:30 ఆ టైంకి మా అమ్మాయిని ఆ సీనియర్ ఇంటికి తోలి సాయి మావయ్య ఉంటాడు చాలని మావయ్యను డాడీ బయటకు పోయారు మరి మావయ్య డాడీ ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ అని చెప్పి తోలితే మా పాప వెళ్ళింది. ఇక తర్వాత మా పాప చెప్పింది సార్ పనికి వెళ్తున్నా సార్. పనికి వెళ్తుంటే పిలిచింది మా పిన్ని పలానా ప్రేమిల పిలిచి ఏందే వాడి పేరు మీద నేను ఎల్ఐసి కడుతుండా చేస్తున్నాం అంటే నేను మాకు ఎల్ఐసి లాంటి ఏం పిన్ని అని అన్నా. అంటే వాడికి అకౌంట్ ఉందా అనేది అకౌంట్ లాంటి కూడా ఏం పిన్ని అంటే ఇట్లా ఎల్ఐసి కట్టుకోరాదంటే 40 లక్షలు ఎల్ఐసి ఉంది భార్య చచ్చిపోతే భర్తకి భర్త చచ్చిపోతే భార్యకి వస్తాయని చెప్పింది. అంటే సర్లే పిన్ని అని అకౌంట్ వాళ్ళే తీస్తారు వాళ్ళే రన్నింగ్ చేస్తారు నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అని అన్నది. అంటే సర్లే పిన్ని అన్నాక సర్లే అన్నాక అకౌంట్ తీపిచ్చారు. ఒక 2 వచ్చారు సార్ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి నేను పెట్టి కూడా పోలే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇన్సూరెన్స్ వాళ్ళు 2 వచ్చారు. వచ్చాక డాక్టర్ కాదు మాట్లాడమన్నారు. కొంచెం ఆయనకి మెల్లకన్ను ఉంటది కొంచెం అప్పుడు పిచ్చికల్లు తాగిండే ఉండేసరికల్లా అది సరిగ్గా పుట్ట పడకుండా సరికల్లా సర్లే అని చెప్పి అన్నారు. అన్నాక మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ పిలిస్తే మాట్లాడమంటే మాట్లాడారు. మీకు ఏమైనా బీబీ ఉందా నీకు ఏమైనా రోగం నాకేం లేవు అన్నారు. అంటే సర్లే అన్నారు. ఇక అన్నాక ఇక మేము పట్టించుకోలేదు. తర్వాతకి నేను ఇక అమ్మోటి కాడ ఉన్నా
అన్నాక కనీసం ఒక 2-3 నెలలు దాదాపు అయింది. అయినాక ఇట్లా సంతకాలు పెట్టాలంటే పిలిస్తే వెళ్ళా. మా ఆయన సంతకాలు పెట్టిన దాని కింద నేను పెట్టా సార్. ఇక అంతే. కారు కూడా నాకు తీసుకున్న సంగతి కూడా తెలియదు. కారు మా ఆయన పేరు మీదే తీసుకున్నారు. నాకు ఎట్లా తెలిసింది, ఇట్లా ఈఎంఓలు ఉంటారుగా, వాళ్ళు ఫోన్ చేశారు. ఇట్లా పలాని చాగంటి రవి ఇట్లా కారు తీసుకుండు మేడం, డబ్బులు కట్టలేదంటే, లేదు సార్ మేమేం కారు తీసుకుంటే, లేదని చాగంటి రవి గారే అంటే, అవునన్నా. అట్లయితే ఇట్లా లేదండి, ఇట్లా డబ్బులు ఇట్లా కారు తీసుకుండు 35,000 అకౌంట్లో వేయాలి, వేయలేదని అన్నాడు. అన్నకి నేను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశా. ఫోన్ చేసి, ఏంది బావ మరి నీ పేరు మీద కారు తీసుకున్నామంట కదా అంటే, నేను కాదు అమ్మాయి సీన్ తీసుకుంటూ సీనికి ఫోన్ చేయన్నాడు. సీనికి ఫోన్ చేశా. సీన్ ఇట్లా కారు తీసుకున్నామంట, డబ్బులు కట్టలేదంట అంటే, లేదు అక్క నేను అకౌంట్లో డబ్బులు వేసా అంటే, లేదు సీన్ కట్టలేదని చెప్పి ఫోన్ చేశారంటే, ఆ ఫోను నాకు ఇయ్యమని చెప్పంటే, మా అమ్మాయి కాన్ఫరెన్స్ లో కాల్లో మాట్లాడింది. నేను డబ్బులు వేసా అకౌంట్ లో, మీరు నన్ను డబ్బులు వేయలేదని మీరు ఎట్లా కస్టమర్కి ఎట్లా ఫోన్ చేస్తారు, మీరు అట్లా చేయొద్దు కదా, కట్టేదాకా ఆగాలి కదా అని చెప్పి అన్నాడు. అంటే, లేదు సార్ కట్టు కాలేదు కాబట్టి మేము చేసామంటే, ఈసారి ఏదంటే వాళ్ళకి చేయమాక నాకు చేయండి అని చెప్పి తన నెంబర్ ఇచ్చిందంట. వెంకటపాల బాడీ దొరికిందన్న సరికి నేను నాకు సీన్ తీసుకుపోయినా, నేను సీన్ మీద కేసు పెట్టా. సార్ టయానికి కాంచి సీన్ ఫోన్ చేసిండు. సీన్ ఫోన్ చేసి, రా బావ పెనగంచి స్కూల్ పోదాం అని చెప్పి తీసుకుపోయిన మనిషిని వెంకటపాలెంలో చనిపోయి పడి ఉండు నా భర్తని తీసుకుపోయిన సీను అని చెప్పి నేను సీన్ మీద కేసు పెట్టా సార్. ఒక బుక్ ఇచ్చిండు, ఎస్బీఐ బుక్ ఒకటి ఇచ్చిండు. ఏ బుక్ ఇంట్లో పెట్టమన్నాడు, ఇంట్లో పెట్టినా. ఇంకా నాకు అక్కడ ఏ పేపర్లలో ఏ బుక్ కూడా మాకు ఏం కూడా తెలియదు. అసలు మన కారు లేదు కదా సార్. మా ఆయన పేరు మీద తను తీసుకుండు కదా, సీన్ అంటే తీసుకుండు. కారు అబ్బాయి దగ్గర ఉంది, అబ్బాయి ఉంచుకుండు, అబ్బాయి అకౌంట్ లో డబ్బులు కడతాడు. మేల్ పర్సన్ డెడ్ బాడీ రోడ్ పైన పడి ఉన్నది అని మనకు పోలీసు వారికి ఒక అన్నోన్ పర్సన్ నుంచి కాల్ రావడం జరిగింది. దాంతో మేము ఆ ప్లేస్ ని అబ్జర్వ్ చేసి మనము పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాడీ మీద ఉన్న పచ్చబోట్లు పేర్ల ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు చాగంటి రవి. అతను పెయింటర్ గా వర్క్ చేస్తాడు. 42 years ఏజ్ ఉంటుంది. అతను గాంధీనగర్ వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద అప్పుడు మనం అనుమానాస్పదం కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను మార్నింగ్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిండు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు డెడ్ బాడీ కనబడేదని కోణంలో మనం ఎంక్వైరీ చేస్తే, ఆ రోజు మనం టెక్నికల్ డేటా ఆధారంగా నాకు ఫోన్ నెంబర్ను పరిశీలించి ఆ కాంటాక్ట్స్ మనం అనాలిసిస్ చేస్తే అతనితో ఇంకొక 4 మెంబర్స్ ఆ రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా కాల్స్ మాట్లాడినట్టు అతనితోనే ఉన్నట్టు మనకు అర్థమైంది. దాంతో వాళ్ళని అందరినీ పట్టుకొని విచారిస్తే మనకు అసలు కారణాలు తెలిసినాయి. ఇతని భార్య పేరు ప్రశాంతి, వీళ్ళకి ఒక డిగ్రీ చదువుతున్న కూతురు ప్లస్ కొడుకు. కూతురు పేరు శాలిని, కొడుకు పేరు సంతోష్, 10th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళకి గత చాలా రోజుల నుంచి కూడా కుటుంబ తగాదాన్ని వీళ్ళని కొంచెం మద్యం సేవించడం అలవాటు ఉన్నది. దానిలో భాగంగా వీళ్ళ పలుమార్లు గొడవలు కావడం, పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేయించి మళ్ళీ కలపడం జరుగుతుంది. అయినా కానీ అది అట్లే కంటిన్యూ అవుతుంది. అయితే 1 year క్రితం ఇతను హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ గారు ఎట్లాగో ఈయన 2-3 నెలల కంటే ఎక్కువ బతకడు, చనిపోతారని చెప్తే అప్పుడు ఆమె వీళ్ళ కొంచెం దూర బంధువైన దేశపైన శ్రీనివాస్ అని అదే ఏరియాలో ఉంటాడు, వీళ్ళ ఇంటి సమీపంలో. ఇతను వీళ్ళ క్లోజ్ అంటే రిలేటివ్ కాబట్టి అతనితో ఇట్లా విషయం చెప్తే, నీకు ఏజెంట్ వీళ్ళ జోగి వెంకటేష్ అతను శ్రీనివాస్ కు బంధువు, అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ చేస్తాడు. వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటారు కాబట్టి ఇట్లా చనిపోయేటట్టున్నాడు. ఇట్లా ఆమె అడిగింది, ఆమె ఇన్సూరెన్స్ చేపిస్తామంటే అతను టాటా ఇన్సూరెన్స్ లో చేపిద్దామని తీసుకెళ్తే ఈయనకు ఫిట్స్ రావడం వల్ల వాళ్ళు అన్ఫిట్ గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దాంతోనే అతని వెంకటేష్ ఇంకో సలహా ప్రకారం ఒక కారు కొంటే మనం కొంత డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టుకుంటే 5 years వరకు ఉంటుంది కదా, మధ్యలో ఎప్పుడు చనిపోయినా అని కారు మిగులుతుంది. ఆ కారు అకౌంట్ పే చేయడానికి డిసీజెడ్ పేరు మీద ఒక అకౌంట్ ఎస్బీఐలో ఓపెన్ చేస్తే, ఇప్పుడున్న కొత్త అవకాశం ఏంటంటే డిపాజిటర్స్ ఎవరైనా అకౌంట్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ పేరు మీద 2,000 ప్రతి ఇయర్ కట్టుకుంటూ వెళ్తే ఒక 40 lakhs వరకు రిస్క్ ఇన్సూరెన్స్ అలవెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే యాక్సిడెంట్ లో చనిపోతే ఒక 40 లక్షల వరకు. ప్లస్ శ్రీరామ్ ఇన్సూరెన్స్ లోనే ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తారు. దానిలో ఇయర్లీ 70,000 కడితే యాక్సిడెంట్ లో చనిపోతే ఒక 26 లక్షలు వస్తుంది. ఇవన్నీ చేయించి ఇంకా చనిపోతలేడు
అయినా కానీ అప్పటి నుంచి 8 నెలల నుంచి తాగి చనిపోతాడు 2-3 నెలలు అనుకున్నారు. చనిపోకపోవడం వల్ల యాక్సిడెంట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ చేస్తేనే ఈ బెనిఫిట్స్ ఎక్కువ. నార్మల్ ఏంటంటే ఏదో కఠినంత మనం రిటర్న్ వస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ ఈయన హరాస్మెంట్ కూడా ఆమెకు ఎక్కువ కావడం వల్ల ఈ శ్రీనివాస్తోని వెంకటేష్తోని చెప్తున్నాను, ఇట్లా ఏదైనా చేసి యాక్సిడెంట్ లాగా ప్లాన్ చేయండి, నాకు ఒక 15 కారు ఇచ్చేస్తే మిగిలిన తీసుకోవాలి అని చెప్తే దానిలో భాగంగా ఈ జోగి రాంబాబు అంటే కూడా వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు, వీళ్ళందరూ దానికి ఒప్పుకుంటారు. దానిలో భాగంగా మన సెకండ్ రోజు ఈ దేశమైన శ్రీనివాస్ మార్నింగే అతనికి ఫోన్ చేసి వెనుగంచి రోజులు పోదాం రా అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు నమ్మించడానికి, వాళ్ళ భార్య కూడా వెనుగంచి రోజులు పోతున్నావా అంటున్నారు. మాట్లాడినాక 10 o'clock బయటకు వస్తారు. వచ్చినాక వీళ్ళందరూ రాజ్కుమార్ ఆటో ఉంటుంది, ఆ ఆటోలో ఎక్కి ఈ మన మారెమ్మ గుడి సమీపంలో మంజిరా వైన్స్ అని ఉంటుంది, అక్కడ చాలాసేపు సాయంత్రం దాకా తాగుతారు. దాని తర్వాత ఆ పల్లెగూడెం దగ్గర ఎన్ఎస్పి కెనాల్ లాక్స్ ఉంటాయి, అక్కడికి కూడా పోయి తాగుతారు. ఎందుకంటే వీళ్ళు చీకటి కావాలని ప్లాన్ ప్రకారం తాగుతారు. తర్వాత మధ్యలో ఒకసారి వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసి నేను పెనుగంచిపూర్లో ఉన్నా, నేను ప్రసాదం ఇట్లేమన్నా అని కూడా ఒక కాల్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడికే పోయినామని వీళ్ళందరూ నమ్మించడానికి వీళ్ళే చేస్తారు. చేయించినాక తర్వాత సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక 7:30కి అట్లా జోగి రాంబాబును ఇక్కడ ఒక రౌండ్ ఇట్లా ఆటోలో తిరిగిపోతూ ఇక్కడ తీస్తారు నాయక్పేట జంక్షన్. ఏదైనా పోలీస్ వెహికల్స్ కానీ అవి వస్తే మాకు ఇన్ఫర్మేషన్. తర్వాత వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వెంకటేష్ 2 కార్లు ఉంటాయి, ఒకటి XUV 300, దానిలో రాజ్కుమార్ మరియు వెంకటేష్ ఇద్దరు కూర్చుంటారు. కూర్చొని డ్రైవింగ్ రాజ్కుమార్ చేసుకుంటాడు. తర్వాత ఈ ఆటోలో ఈ డిసీజన్ చనిపోయిన వ్యక్తి రవిని దేశమైన శ్రీనివాస్ ఎక్కించుకొని పోయి కాజరాజగూడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో తీసుకొచ్చి అక్కడ మధ్యలో దించుతారు. ఇది వెంకటపాలెం ఊరికి ఒక 200 మీటర్స్ దూరం చీకటి ఉంటుంది అక్కడ మొత్తం, అక్కడ ఏం లైట్. దాని తర్వాత వీళ్ళు కూడా ముందే వెళ్ళి ఈ కార్ను ఆడ పెట్టుకొని ఉంటారు ఒక 200 మీటర్లు దించిన. మళ్ళీ వచ్చి ఇక్కడ పల్లెగూడెం దగ్గర వెయిట్ చేసుకుంటూ అక్కడ దించిన మీరు వద్దని అని చెప్తే రాజ్కుమార్ స్పీడ్గా డ్రైవ్ చేసి ఉంచుతాడు. తర్వాత ఈ వెంకటేష్ కు ఒక ఆయన సమయంపాడులో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికాడ కార్ పెట్టి చిన్న యాక్సిడెంట్ అయింది, నేను హీరోలు పోయేస్తుంటే ఇక్కడ పెడతా, రేపు వచ్చి తీసుకెళ్తా అంటే అతను తెలియదు కాబట్టి అతను ఆడ పెట్టి సరే అని అక్కడ వాళ్ళని మమ్మల్ని మంది ఇక్కడ దించుకురా అంటే వచ్చి మరమ్మ కూడా దించుతాడు. ఇతను శ్రీనివాస్ మాత్రం అతని సెల్ ఫోన్ తాగి ముందే ఆటోలో ఎక్కినప్పుడే తీసుకుంటాడు. తీసుకొని వచ్చి బైపాస్ రోడ్ లో మున్నేరు రివర్లో పలగొట్టి చేస్తారు. తర్వాత ఇంటికి వస్తారు. దాంతో తర్వాత మనం వీళ్ళందరినీ వచ్చి విచారిస్తే ఇవన్నీ విషయాలు తెలిసినాయి. దానిలో అతడు శ్రీనివాస్ మీద ఉన్న ఎర్టిగా కారు, యాక్సిడెంట్ కి ఉపయోగించిన XUV100 మరియు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆ రోజు చేసిన ఆటోను ఇవన్నిటిని సీజ్ చేయడం జరిగింది. LIC బాండ్స్ ఏవైతే వాటిని అన్ని సీజ్ చేసి ఫోన్ సీజ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ భార్యను చేయాల్సింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.